నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. సో ప్రస్తుతం దేశ రాజకీయాలకి సంబంధించి దేశంలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కానీ, అదేవిధంగా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా బిల్లులు పెండింగ్లో పడ్డాయి కాబట్టి వాటిని ఈసారి క్లియర్ చేయాలనే ఆలోచనతో ఉంది. సో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారే అవకాశం ఉంటుంది, వీటి మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. సో ఆయనతో మాట్లాడదాం జూమ్లో. అసలు ఏంటి దేశ రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఈ పేపర్ లీకేజీలు అనేవి ఒక్క నీటికే పరిమితం కాల. ఈ రోజున అటు పంజాబ్లో కూడా ఫార్మసీ పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతోంది, దీని మీద మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. పుల్లారావు గారు చాలా రోజుల తర్వాత సాక్షితో జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు జూమ్ అండి. ఫస్ట్ రైట్ సార్, ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాని రాజకీయ కోణంలో చూడాలా, లేకపోతే ఒక మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నంగా చూడాలా? అయితే మనకి ఒక డిస్పాషనెట్ వ్యూ, అంటే మనం పొలిటికల్ గా నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం అని కాకుండా తప్పకుండా ఇది రాజకీయమే. స్టార్ట్ అయినప్పుడు జూన్ 6వ తారీఖున నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వెళ్ళాను. 2-3 గంటలు కూర్చున్నా, అబ్జర్వ్ చేస్తే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇలాంటి తిరుగుబాటుతనాలు అవుతూ ఉండాలి దేశంలో. ఎవరో కుర్రోళ్ళు కలిశారు, ఆడోళ్ళు కలిశారు, లేకపోతే ఇంటలెక్చువల్స్ కలిశారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంట, మంచిది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ జూన్ 20 వచ్చేటప్పటికి రెండోసారి దుకాణం అక్కడ పెట్టుకున్నప్పుడు మళ్ళీ చూస్తే కొద్దిగా మార్పు కనపడింది, అయిపోయింది. మళ్ళీ ఒక వారం రోజులు 4 రోజుల తర్వాత ప్యూర్గా పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి రాజకీయ నాయకులు వచ్చి రావటం, స్టేజ్ మీద ఫోటోలు దిగటం, ఏదో చెప్పటం. పూర్వం ఎవరెవరు చేసేవారు ఈ వర్గం పక్కన వాళ్ళే వస్తాం. సో ఆబ్వియస్గా పొలిటికల్. అది తప్ప అని మీరు తప్పుగా చేసుకోవచ్చు. ఏమి ఎవరైనా వాళ్ళు ఇష్టం వచ్చిన రాజకీయం దేశంలో చేసుకోవచ్చు. ఎవరైనా ఇతర వాటికి దెబ్బ లేకుండా మీ ఇష్టం వచ్చింది చెప్పవచ్చు, నొప్పి లేకుండా. అది చెయ్యాలి, చేయొచ్చు, చేసుకో, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇది పొలిటికల్. ఏదో పెద్ద మార్పు తీసుకొచ్చేద్దాం, లేకపోతే అన్నా హజారే లాంటి వ్యక్తి ఎవరో ఉన్నారా అక్కడ అంటే లేరు. జయప్రకాష్ నారాయణ నీడ లాంటి వాళ్ళు కూడా లేరు. సో ఇది పొలిటికల్. దాంతో తప్పేం లేదు, తప్పు అంటలేదు. ఒక ట్రేడ్ యూనియన్ చేసుకుంటారు కూర్చుని, ఒక వర్గం చేసుకుంటారు, ఒక కులాలు చేసుకుంటున్నారు, మతాలు తప్పలేదు. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి వాటిల్లో ఉన్నాయి అని చెప్పి అటు ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఒకటి తప్పకుండా ఇలాంటి మూవ్మెంట్ స్టార్ట్ అయ్యాక చాలా కేర్ఫుల్గా ఉండాలి, కంట్రోల్ చేసుకోవాలి. కానీ మీ ఒబ్జెక్టివ్ ఏంటి, దాని మీద ఆధారపడి ఉంటాయి. మీ ఒబ్జెక్టివ్, మీరు ఒక ఇండిపెండెంట్గా ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ఏదో చేద్దామంటే మీ రెస్పాన్సిబిలిటీ. ఎవరో బయట ఎలిమెంట్స్ వచ్చి గొడవలు చేసి అల్లర్లు చేసేటానికి వచ్చిన వాళ్ళు మీరు రెస్పాన్సిబిలిటీ. అయితే రాజకీయం ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా అది పోలీస్ రెస్పాన్సిబిలిటీ. ఆఫ్ కోర్స్ పోలీస్ యాక్షన్ లేకపోతే ఈ సమాజం పడిపోతాయి. అది ఈవేళ తమిళనాడులో అవనే, కొన్ని కేరళలో అవనే, తెలంగాణ అవనే, ఆంధ్ర అవనే, లా అండ్ ఆర్డర్ అనేది బ్రేక్ డౌన్ అవ్వకూడదు. లా అండ్ ఆర్డర్ ఎవరు క్రైమ్ అని ఆప్ చేయలేము, జ్ఞాపకం పెట్టుకోండి. క్రైమ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది అంటారు చాలా మంది. ఒక మర్డర్ జరిగింది అనుకోండి హైదరాబాద్లో ఉదాహరణ, అది లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ కాదు, అది క్రైమ్. క్రైమ్ ఎవ్వరూ ఆప్ చేయలేరు. అవ్వేకే పట్టుకోవాలి. ఎవరో సడన్ గా కత్తి తీసి పొడిచేస్తారు, అది గవర్నమెంట్ తప్పు అంటాం, పట్టుకోవాలి తర్వాత. కానీ అది క్రైమ్. లా అండ్ ఆర్డర్ ఏంటి, ఒక 5,000 మంది పోగుబడి 5,000 మంది కత్తులు తీసుకుని ఊరి మీద పడతాం, బస్సులు తగలబెడతాం. అలా అనట్లేదు. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తితే అది తప్పు అన్నట్టుగా అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది అని నిన్న చాలామంది ఉద్యమకారులు, అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వం దానికి జవాబు చెప్పాలి. ప్యూర్గా లా అండ్ ఆర్డర్ ప్రతి ప్రభుత్వం మెయింటైన్ చేయాలి, లేకపోతే ఆ ప్రభుత్వం ఉండటానికి ఇంకా హక్కు లేదు. లా అండ్ ఆర్డర్ లేకుండా నువ్వు రాజ్యాంగాన్ని ఏం ప్రొటెక్ట్ చేస్తావు? రాజ్యాంగం అంటే మీకు నాకు కాదు, మొత్తం జనాభాకి. ఆ పుస్తకం ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా అందరికీ అది ఇన్వాల్వ్ అవ్వ ఉంటుంది. చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వాలు
లా అండ్ ఆర్డర్ ఇచ్చే విషయం టైంలో అస్సలు ఆలోచించుకోవచ్చు. కానీ ఇక్కడ ఆలోచించుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ని ఎవరు బ్రేక్ చేశారు? మరి నిన్న జరిగిన అదే ఐ మీన్ అక్కడ జరిగిన ఆందోళనకి సంబంధించి, అందులో జరిగిన వ్యవహారాలకి సంబంధించి చూస్తే కనుక ఇటు నుంచి ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి వీళ్ళు వచ్చామనంటే కాదు, వాళ్ళు రాళ్ళు రువ్వారు కాబట్టి మళ్ళీ మేము కూడా వేయాల్సి వచ్చిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అక్కడ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి అది అదుపు తప్పిందేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటంటారు ఆ విషయం? మనం ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్, ఆ వేడిలో మనం చెప్పలేం కదా. అవును, అది ఎవరు వేసారు రాళ్ళు ముందల, అది ఎవరో ఎంక్వైరీ చేసి కెమెరాలు చూసి అనాలిసిస్ చేసి చెప్పాలి. అవును, కానీ అది జరుగుతుంది. ఇలాంటి దాంట్లో చాలా మంది వస్తారు గొడవలు పెడతానికి, తమాషా చూడటానికి, పోలీస్ యాక్షన్ చూడటానికి చాలా మంది వస్తారు. అది అందరికి తెలిసిన విషయం. అది కూడా మోటివ్ ఉంటుంది. పోలీస్కి గవర్నమెంట్కి తెలిసి ఏంటంటే మనం ఎవరిని కొట్టినా, ఎవరు చచ్చిపోయినా అల్లరి అవుతాం అని వాళ్ళకి తెలుసు. సో ఇది చాలా ఒక బ్యాటిల్ ఆఫ్ విట్స్. అంటే రెండు ఆబ్జెక్టివ్స్, గవర్నమెంట్కి లా అండ్ ఆర్డర్ కావాలి. ఎవరైతే అక్కడికి వచ్చి కూర్చొని చేద్దామని లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవుతే న్యూస్ మీడియాలో వస్తుంది. ఎవడో నిశ్శబ్దంగా కూర్చొని గాంధీలాగా మౌనంగా వెళ్ళిపోతే ఎవడో మీడియా కూడా రాదు. అవును, మహాత్మా గాంధీ వస్తారు కానీ మహాత్మా గాంధీ మాట్లాడకుండా ఉన్నా ఆయన ఫోటోలు తీసుకుంటానికి వచ్చేవాడు. నువ్వు ఎవరు వస్తారు? నువ్వు గొడవ చేసి నువ్వు కాలిపోతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు అంటేనే వస్తా. సో ఆ టెంపర్ మారిపోయింది ప్రపంచంలో, మన దేశంలో. కరెక్టే. ఇప్పుడు నీట్ లాంటి చోట ఆ ఎగ్జామ్ రాసేప్పుడు, సో దానికి సంబంధించి అంత గొడవ జరిగినప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నా కూడా మళ్ళీ దాన్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం జరిగిందని అనుకోకూడదా? చాలా పెద్ద క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే నేను నా సబ్జెక్టివ్ ఆన్సర్ ఇవ్వలేను. అది ఇంకా మనం చెప్పలేం. రైట్, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వీళ్ళ వెనకాల ఎవరున్నారు. అంత తొందరగా ఒక పార్టీ వ్యక్తి మాట్లాడి చెప్తాడు ఇటు అటు, అది లేరండి, ఇది పాపం పిల్లలండి, వీళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చారండి. ఒక వర్గం అంటే ఇంకో వర్గం దేశ ద్రోహులు, ఎవడో డబ్బులు ఇచ్చి చేయిస్తున్నాడు, లేకపోతే పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజున చేయటం ఏంటి కదంతా. ఆ డిబేట్ ఇంకా ఎండ్లెస్ డిబేట్. అవును, ఎండ్లెస్ డిబేట్. అది మనం వాళ్ళు చెప్పే నీతులు అందరూ చెప్తారు, రెండు సైడ్స్ చెప్తారు. ఎవరు ముందరికి వెళ్తారు, ఇది ఉపయోగం ఉన్నదా ప్రజలకి చూడాలి. ముఖ్యంగా ఏంటంటే తప్పకుండా నీట్ అనేది ఒకసారి మంచి హైలైట్ అవ్వాలి ఇది. ఎందుకంటే ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. పరీక్షలు సరిగ్గా రాకపోతే ఇక దేనికాళ్ళు వందల కోట్ల మినిస్ట్రీ మీద, ఆఫీసర్ల మీద, మంత్రుల మీద ఖర్చు పెడుతున్నప్పుడు దీనికి సీరియస్ గా తీసుకోకపోతే ఎలాగా? తప్పకుండా ఫెయిల్ అవ్వాలి, దాంట్లో డౌట్ లేదు. అంటే ఈ రోజున ఎన్డీఏ చేసింది కేంద్రంలో నీట్ సరిగ్గా నిర్వహించలేకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం అని ఏ పార్టీ అయితే మాట్లాడుతోందో, ఇప్పుడు పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ మీదే ఈ రోజున ఫార్మసీ టెట్ కూడా వాళ్ళకి ఆ పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి దానికి బాధ్యులు ఎవరు? మరి అప్పుడు దాన్ని ఎందుకని అది హైలైట్ కావట్లేదని అంటారు? ఇట్లాంటి విషయాలు మీడియాకి ఇష్టం వచ్చిన ఇష్యూస్ ఎత్తుతారు, రాజకీయ పార్టీలు వాళ్ళకి కావాల్సిన విషయాలు ఎత్తుతారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు హార్ష్గా ఉంటారు, వాళ్ళ ప్రభుత్వాలు లేని చోట వాళ్ళు ఆందోళనకారులకి సపోర్ట్ చేస్తారు. అది మనం కొత్తగా ఏం చూడలేదు, అంతా చూస్తున్నాం. అది కరెక్ట్. మన దేశంలో పాలిటిక్స్ 24 గంటల వ్యవహారం అయిపోయింది. ఇతర దేశాల్లో మీరు ఏం చేస్తున్నారండి అంటే నేను పాలిటిక్స్ లో ఉన్నానండి అని ఎవడో అండవు, ఇక్కడే అంటారు. ఓకే, పాలిటిక్స్ లో ఉన్నావంటే నీకు తిండి ఎలా తింటున్నావు, వ్యవసాయం ఉన్నదా, ఉద్యోగం చేస్తున్నావా, దానికి అడగాలి నీ ప్రొఫెషన్ ఏంటి, పాలిటిక్స్ లో ఉన్నానంట. సో మన దేశంలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, నేపాల్లో, సౌత్ ఏషియాలో, దక్షిణ ఏషియాలో ఇది ఒక లైఫ్ స్టైల్. పాలిటిక్స్ లైఫ్ స్టైల్, ఇది ఒక ఎంప్లాయ్మెంట్ కూడా. ఏ పార్టీ జాయిన్ అవునా చక్కగా పనులు చేసుకోవచ్చు, బ్రతకొచ్చు, దర్జాగా ఉండొచ్చు. సో ఇది మన దేశంలో 24 గంటలు పాలిటిక్స్, ఎక్కువ మంది పాలిటిక్స్ లో ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో కనిపిస్తోందా ఈ రకమైన ట్రెండింగ్ అనేది? అంటే నేపాల్లో జంజీ ఉద్యమం తర్వాత అలాంటి 25-30 సంవత్సరాల నుంచి కనిపిస్తాం. మీకు ఇంకా వివరించాలంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నారనుకోండి, నేషనల్ పార్టీలు. ఒక 30 సంవత్సరాల క్రితం ఓటు ఉండేవాడు, వర్కర్స్ ఉండేవారు. వర్కర్స్ వెళ్ళి ఓటర్లను పట్టుకుని వచ్చేవారు, వాళ్ళతో ఇంత యాక్షన్ చేసేవారు. అది ఓటర్లు ఏమర్థం చేసుకున్నారంటే మన పేరు మీద చెప్పి చక్కగా వీళ్ళు బ్రతుకుతున్నారు, మనమే వర్కర్స్ గా మారిపోతే అయిపోయింది కదా అని. మనమే వర్కర్స్ అయిపోయాం అనుకో, మనకి ఆ బెనిఫిట్స్ వస్తాయని. ఇప్పుడు ఎక్కువ వర్కర్స్ ఉన్నారు, రాజకీయ వర్కర్లు, తక్కువ ఓటర్లు ఉన్నారు. మీరు ఒక సర్వే చేస్తే ఏ పల్లెటూరులో అయినా
పాలిటిక్స్ 1000 మంది ఉంటే అక్కడ 500 మంది మాకు పాలిటిక్స్ సంబంధం, మేము ఇటు వర్గం ఆడు వర్గం ఇలాగని చెప్తారు. ఓకే. దాన్ని మన దేశంలో దాన్ని దాన్ని ఆ రకంగా ఎందుకు చూడాలి? రాజకీయ చైతన్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది అన్న పాజిటివ్ యాంగిల్లో ఎందుకు చూడకూడదు? పాజిటివ్ యాంగిల్లో తప్పకుండా చూడొచ్చు. రాజకీయం అందరికీ తెలియాలి, వాళ్ళ హక్కులు తెలియాలి, వాళ్ళ డ్యూటీస్ తెలియాలి. రైట్. కానీ మన దేశంలో వచ్చిన విశేషం ఏంటంటే 1940 కాదు, బ్రిటిష్ హయాంలో కూడా దాదాపు 1900 నుంచి ఎవరు మన దేశం మీద వచ్చి బాంబులు వేయలేదు. దేశం మీద ఎవరు వచ్చి ఇక జనాన్ని చంపేయలేదు. రాష్ట్రాలు ఒకరితో ఒకరు సైన్యాలతో దెబ్బలాడుకోలేదు. నిశ్శబ్దంగా గాంధీ గారి కింద కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్ పీస్ఫుల్ గా అవ్వింది, శాంతి పద్ధతిలో అవ్వింది. సో ఇక్కడ అలవాటు అయిపోయారు. ఎస్ మీరంటారు కాశ్మీర్ టెర్రరిజం చంపట్లేదా? ఎస్. నార్త్ ఈస్ట్ లో చైనీస్ చేయలేదా? ఎస్. కానీ మిగతా దేశాలు అంత అవ్వలేదు కదా. బంగ్లాదేశ్ లో ఒక 50 లక్షల మందిని చంపేశారు అలా యుద్ధం టైంలో. పాకిస్తాన్లో రోజు చస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో రోజు చస్తున్నారు. బాంబులు, యుద్ధాలు. పాకిస్తాన్ నెత్తి మీద ఊర్లో పడుతున్నాయి బాంబులు ఇండియాతో యుద్ధం చేస్తే, నేపాల్లో. సో మనకి చాలా పీస్ఫుల్ గా 125 సంవత్సరాలు బతికాం. 125 సంవత్సరాలు. సో మారిపోయింది. ప్రజల ఫీలింగ్ ఏంటంటే ఏం చేసినా ఇలా జరుగుతుంది ప్రజలకి. ఇప్పుడు ఎవరు వచ్చి హైదరాబాద్ మీద ఒక మిసైల్ వేయలేదు కదా, మెడ్రాస్ మీద వేయలేదు కదా. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల దేశాలు, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్, ఇరాన్, వాళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసి యుద్ధాన్ని భారతదేశం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. భారతదేశం అదేదో బోర్డర్లో కొట్టుకోవడం కాదు. పరిస్థితులు మారిపోయినాయి. ఇంకా ప్రజలు వెనకాల ఉన్నారు. ఇంకా ఇలాంటి హక్కులకి దెబ్బలాడుతున్నారు. పాలిటిక్స్, నా కులానికి, నా మతానికి, నాకు ఇది చేయాలి, అది చేయాలి. సో 2 డివైడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రపంచం మారిపోయింది, ఇక్కడ ప్రజలు మారలేదు. ఇంకా బేసిక్ డెమోక్రసీలో ఉన్నారు. మా హక్కులు, మాకు ఏమి ఇస్తావు, ఏం చేస్తావు అని ఇంకా ఉన్నారు. కానీ మారాల్సిన అవసరం ఉందని అంటారా? చాలా మారాలి, చాలా దూరదృష్టి తీసుకోవాలి. భారతదేశం పరిస్థితి ఏంటి ఆలోచించాలి. అంత బాగోలేదు పరిస్థితి, వాతావరణం చుట్టుపక్కల బాగోలేదు. ఇరాన్కి ఈవేళ అణు ఆయుధాలు లేకపోయినా అమెరికా యుద్ధం చేస్తుంది. 150 మిసైల్స్, అణు మిసైల్స్ ఉన్న పాకిస్తాన్ ఎవరు ఏమంటలేదు. చైనాకి 1000 మిసైల్స్. సో మన భారతదేశం చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నది. కానీ మన ప్రజలకు అలాగ అనిపించట్లేదు. ఎందుకంటే 125 సంవత్సరాలు ఇంకా ఎక్కువ యుద్ధం ఏం అవ్వలేదు కదా ఊర్లో. ఇంటర్నల్ గా యుద్ధాలు ఎక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే బ్రిటన్ 1967 మొత్తం కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారో భారతదేశం, అప్పటి నుంచి యుద్ధాలు లోపల అవ్వలేదే. పక్క దేశాలు, పక్క రాష్ట్రాలు ఒకరితో ఒకరు పోరాడలేదు, సైన్యాలతో చంపుకోలేదు. వాళ్ళు చంపుకున్నారు. సో మార్పు దేశంలో వచ్చింది. ప్రపంచం మారిపోయింది కానీ ప్రజలు మారలేదు. మరి మారకపోతే, ప్రజలు మారకపోతే నిన్న మరి ఆ ఇన్సిడెంట్ జరగాల్సిన అవసరం ఏంటండి? అంత పార్టీలు మారలేదు. ప్రజలు ఏ రకంగా మారిపోయారంటే, ఇంకా మనం ఎంత పోరాడి మన ప్రభుత్వాల మీద, ఈవేళ బీజేపీ ఉన్నది, రేపు ఇంకో ప్రభుత్వం ఉండవచ్చు, వాళ్ళు అన్ని అందజేయలేరు కదా, ఫోర్స్ చేసి తీసుకుంటున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా చిన్న ఇష్యూ. ఇది కాంగ్రెస్ జనతా పార్టీ ఏదో 50,000 మంది 20,000 మంది వచ్చారు, చిన్న ఇష్యూ. దీనికంటే లక్షల మంది ఊరికి వచ్చారు. 1988లో 7 లక్షల మంది 10 రోజులు పార్లమెంట్ ముందల రాజ్పథ్ అనే ఏరియాలో ఫ్రీ రిపబ్లిక్ డే ఆక్రమించారు. ఆఖరికి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వాళ్ళతో బ్రతిమాలు ఇచ్చి, బాబు వెళ్ళిపోండి చూస్తామంటే, రైతులు గనక మంచోళ్ళు గనక వెళ్ళిపోయారు. రైతాంగానికి దేశభక్తి ఎక్కువ ఉంటుంది పాపం. వాళ్ళు వెళ్ళిపోయారు. 7 లక్షల మంది వచ్చారు. 7 లక్షల మంది. మొన్న మరి మోదీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, సో లాస్ట్ టైము పంజాబ్ రైతులు రావటం అంతకంటే పెద్దది అది. అది కాదు, ఇది చాలా పెద్దది. పంజాబ్ రైతులు మీడియాలో ఒక 500 ట్రాక్టర్లు రావటం, 300 ట్రాక్టర్లు రావటం, 5,000 మంది 3,000 మంది అని, అది 7 లక్షల మంది ఆ రోజుల్లో. జనాభా ఇప్పటికప్పటికి డబల్ అయింది. 88కి ఈవేళ ఆ రోజు 60-70 కోట్లు ఉన్నది, ఈవేళ 150 కోట్లు. అప్పుడు వచ్చారు మొత్తం నార్త్ ఇండియా కలిసి వచ్చేసారు 7 లక్షల మంది. భయపడిపోయారు మొత్తం. వాళ్ళు చేయలేదు, ఏమీ తప్పు చేయలేదు, ఎవరి మీద రాయలేదు, వచ్చి కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఇట్లాంటి కాక్రోచ్ పార్టీ లాంటివి ముందుకు రావడం అనేది దేశ హితానికి మంచిదేనంటారా? ఇలాంటివి ఉద్యమాలు జరగడం మంచిదనంటారా?
వాటిని అణిచివేసే ప్రయత్నం జరుగుతున్నది. దాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఒకటి, ఇది ఇందాక ఏమన్నా హక్కు ఉన్నది ఎవరికైనా తెలుసు, ఉమ్, అది లేదు, దేశానికి మంచిది అని ఒక పార్టీ ప్రభుత్వంలో ఉండడం చెప్పటం కరెక్ట్ కాదు. రైట్. ప్రభుత్వాలే కరెక్ట్ అని మనం ఎందుకు అనుకోవాలి? అవును, అంతే కదా. ప్రభుత్వాలే చెప్పేది రైట్ ఎందుకు అనుకోవాలి? ఉమ్, ఇవాళ మమతా బెనర్జీని మొన్నటి వరకు మే 3వ తారీఖు వరకు మహారాణి బెంగాల్లో, తర్వాత అవును. తీసి పారేశారు. సో అంతా తప్పేనా? ఉమ్, ప్రభుత్వాలు అంటారు ఉమ్, దేశానికి వ్యతిరేకంగా. నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు యాంటిసిపేట్ చేయలేదు? ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఒక 3 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి ధర పెరుగుదల కంట్రోల్ చేయమంటున్నావు, చేయలేదే. చేయలేం. జిఎస్టీ మొన్న 24 ఎలక్షన్లో దెబ్బతిన్నాక మార్చారు, ఎస్. అంతే కదా? ఉమ్, లేకపోతే మార్చారు కదా? లేకపోతే చిన్న మందుల మీద 24%, 18% జిఎస్టీ ఏంటి? చిన్న చిన్న మందు ప్యాకెట్ల మీద ఉమ్, నువ్వు ఈ డబ్బు తీసుకుని ఏం చేస్తావు? ఒక సంవత్సరానికి 10,000 కిలోమీటర్ల రోడ్లు అన్నా ఒక 9,000 చేస్తే చచ్చిందేంటి? 1000 కిలోమీటర్లు తక్కువ వెళ్తే ఏమున్నది ఈ సంవత్సరం? ఎస్. అవును. ప్రజల్ని ఏడ్పిస్తున్నావు కాబట్టి నేను చెప్తున్నా, ప్రభుత్వం కరెక్ట్. రైట్. ఏ ప్రభుత్వం వచ్చినా వి మస్ట్ సపోర్ట్ మన ప్రభుత్వం. ఉమ్, కానీ ప్రభుత్వం కూడా నిద్రలేవాలి. కాంపిటెంట్ మినిస్టర్స్ ఉండాలి, రైట్. మినిస్టర్ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. అది లేరు ఈవేళ, ఉమ్, లేరు చెప్తున్నా. ఉమ్, ఒకళ్ళు ఎదురో తప్ప రాజకీయ సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్కి లేరు. 3 ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎవరు? ఐఏఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఐఎఫ్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదో ప్రొఫెషనల్ అని ఏమి బేస్ లేని వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు. రాజకీయం ఏంటో తెలియదు. మనుషులు ఎలా ట్యాకిల్ చేయాలి, ఇలాంటివి ఎలా ఎరగొట్టాలి, ఎలా పెంచాలి, ఉమ్, ఆ టెక్నిక్స్ లేవు. ఉమ్, పాలిటీషియన్స్ కావాలి. రాజీవ్ గాంధీ క్యాబినెట్ లో 18 ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. పివి నరసింహారావు క్యాబినెట్ లో 18 ఎక్స్ చీఫ్ మినిస్టర్స్, 20 మంది. బా. ఉమ్, ఎంత నాలెడ్జ్ ఇస్తారు వాళ్ళు. ఎస్. ఒక్కో మాజీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఎలా చేయాలి చెప్తారు, అన్ని తెలుసు వాళ్ళకి. ఉమ్, ఇక్కడ పాపం 3 ఉన్నారు. అవును. రాజ్నాథ్ సింగ్ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నార్త్ ఈస్ట్ నుంచి సొరబందా సోనోవాల్ ఉన్నాడు, ఇంకెవరో ఒకళ్ళు ఉన్నారు. అంటే ఓకే. నీకు ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. రైట్. మీరు ముఖ్యమంత్రిగా ఉంటే సలహాలు ఇచ్చేవాళ్ళు ఎస్ మ్యాన్ కాదు, నీకు సలహాలు ఇవ్వాలి, రాజకీయ పోల్ సలహాలు ఇవ్వాలి. ఉమ్, అది లేదు. అది కరెక్ట్ చేసుకోమని మాలాంటి వాళ్ళు కోరుతాం. రైట్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక 2 అంశాలు మీతో మాట్లాడతాను. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుని మళ్ళీ తీసుకురావడం కానీ, అటు పక్కన డీలిమిటేషన్ ప్రక్రియని మళ్ళీ అంటే డీలిమిటేషన్ అనేది చేయాలి అని చెప్పి ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. సో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఈసారి చేసే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? 100% ఉన్నారు. ఉమ్, రాను రాను వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఆపోజిషన్ అంతా కరిగిపోయింది. అవును. మాటలు వింటా ఉంటే అవును. అంతా కరిగిపోయింది. ఆఖరి కాంగ్రెస్ పార్టీ కూడా అబ్స్టైన్ అవుతుంది. ఉమ్, వాళ్ళు ఒపోజ్ చేయరు. ఉమ్, ఎందుకంటే మేమే ఒపోజ్ చేసినా అయిపోయింది అంటాం బాగోదు కాబట్టి ఏదో అవుతుంది, అది పాస్ అవుతాయి. ఎప్పుడైతే మమతా బెనర్జీ పార్టీ ఓడిపోయింది, ఉమ్, 20 మంది ఎంపీలు పారిపోయారు, టీఎంకేని ఓడిపోయింది, అబాండన్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ, అవమానం చేశారు అవును. వాళ్ళని. ఎంత అవమానం ఎప్పుడు పడలేదని స్టాలిన్ కానీ ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి చాలా అంశాల్లో. మారారు కదా. డిఎంకే సైలెంట్ అయింది, ఓకే. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సైలెంట్ అయింది, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ సైలెంట్ అయింది. సైలెంట్ అవ్వారు కదా, రైట్. సైలెంట్ అవ్వారు కదా. అవును. సో పాస్ అవుతుంది అని నేను అనుకుంటాను. సో పాస్ అవుతుంది. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసే సమయంలో ఈసారి చక్కగా అందరిని కనుక్కొని చేస్తా. పోయినలాగా ఉట్టినే పెట్టిస్తాం, మహిళా బిల్ వెనకాల ఉన్నది, మహిళలు ఉన్నారు కాబట్టి ఎవరు ఒపోజ్ చేయరు అనుకోవటం, అది పోయింది. సో ఇప్పుడు మహిళా బిల్లు కూడా కావాలి కదా, ఇప్పుడు మహిళా బిల్లు కూడా కావాలి ఈ రోజున. అది కూడా దాన్ని కూడా తీసుకొస్తారు, అందరితో మాట్లాడి చేస్తారు. అదే కనపడుతుంది. సార్ ఇంకొకటి ప్రధానంగా SIR ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగింది, దాని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. సరే, ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ వచ్చింది అందరికీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్ ప్రక్రియ జరుగుతోంది. సో దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి. అధికార పక్షం కూడా 1-2 సందర్భాల్లో తెలంగాణలో మాట్లాడిన అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సర్ అనే ప్రక్రియ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా అది దేశ హితానికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు ఆ విషయం మీద? తప్పకుండా అవసరం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తప్పలేదు. అవును. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి, ఇంకో ఊరు వెళ్ళిపోయిన ఓట్లు తీసేయాలి, డబల్ ఎంట్రీస్ 2 చోట్ల పేరు ఉన్న వాళ్ళు ఒక పేరు తీసేయాలి, ఇంకో ఊరు ఇంకో రాష్ట్రం వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు తీసేయాలి. అన్నిటికంటే ముఖ్యం
ఈ గత 20 సంవత్సరాలు ఇతర దేశాల్లో నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళ పేరు కూడా తీసే. ఇంటెన్షన్ ఆఫ్ అమెరికా ఇంటెన్షన్ ఈజ్ ఓకే సార్, ఇంటెన్షన్ ఈజ్ ఓకే. బట్ అక్కడ ఏం జరుగుతోందంటే పార్టీల వైజ్గా బీజేపీ ఎవరిని కావాలని అనుకుంటుందో వాళ్ళ వైపు మాత్రమే, బీజేపీకి కావాల్సిన రాష్ట్రం అయితే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసే విధంగా ఇక్కడ ప్రక్రియ నడుస్తోందనే వాదనలు అయితే నడుస్తున్నాయి. అది చక్కటి గవర్నమెంట్ ఉన్న తెలంగాణలో వాళ్ళు ఎందుకు చేయలేరు? ఆఫీసర్లు అందరూ వాళ్ళే కదా, వాళ్ళే సేఫ్ గార్డ్స్ పెట్టాలి కదా. ఎంప్లాయీస్ అందరూ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆంధ్రాలో అందరూ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్, తమిళనాడులో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కర్ణాటకలో ఆ గవర్నమెంట్, దక్షిణాది మొత్తం ఎస్ఐఆర్కి నీకేంటి అందరూ బీజేపీకి వ్యతిరేకమే కదా, ఇంక్లూడింగ్ టీడీపీ కూడా వేరే పార్టీ కదా. 5 ప్రభుత్వాలు నాన్ బీజేపీగా ఉన్న ప్రభుత్వాలు, ఒక్క బీజేపీ ప్రభుత్వం దక్షిణంలో లేనప్పుడు ఇంకా ఏంటి? నీ తహసీల్దారులు నీ మాట వింటలేదా? ఆర్ఐలు వింటలేదా? అది ఎవరు ఎలక్షన్ కమిషన్ కి ఒక్క ఉద్యోగం చేసేవాడు లేడు రాష్ట్రం, ఎలక్షన్ కమిషనర్ తప్ప. మిగతా ఎంప్లాయీస్ అందరూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అవును, అందరూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదని ఇట్లా. కానీ పార్టీలు ఇక్కడ కొన్ని తమకు సంబంధించిన ఓట్లన్నీ కూడా డిలీట్ చేస్తున్నారు. సో ఎస్ఐఆర్ ప్రక్రియ దీనికోసమే పెట్టారా అన్న అనుమానాలను అయితే లేవనెత్తుతున్నాయి. చాలా సందర్భాల్లో బయటపడ్డాయి కూడా. కరెక్ట్ చేసుకోవాలి, తప్పదు. చాలా మంది ఓట్లు కూడా మీ ఓటు ఉండకపోవచ్చు, మీరు వెళ్ళి రెక్టిఫై చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదు ఇది. మీకు కొన్ని కాగితాలు కావాలి, ఇక్కడ పుట్టారు ఇక్కడ చదివారు అని వస్తే ఇచ్చేస్తారు. రైట్, ఇక్కడ స్కూల్కి వెళ్ళారా అని వస్తే సరిపడింది. అవును, అందువల్ల ఇది అన్ని ప్రభుత్వాలు దక్షిణాదిలో నాన్ బీజేపీ ప్రభుత్వాలు. అవును, మీరు ఏంటి మీరు కంప్లైంట్ మీ మీదే మీరు కంప్లైంట్ చేసుకుంటున్నారా? ఇది చాలా అవసరం. ఎస్ఐఆర్ చెయ్యాలి, ఒక భయం రావాలి. ఇతర దేశాల నుంచి వచ్చి దిగిపోయి ఇక్కడ నాటకాలు ఆడితే ఓట్లు మేనేజ్ చేసి ఒక 5,000 మందిని రిజిస్టర్ చేసుకుని క్యాప్చర్ చేద్దామని ఆటలాడుకుంటున్నారు. సో మనం వెల్కమ్ చేయాలి, దీంట్లో తప్పేం లేదు. సో ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా మంచి ప్రక్రియ అని మీ ఆలోచన చాలా మంచిది అంటున్నారు. సో అంటే ఎందుకు దీని మీద అపవాదులు ఎందుకు వస్తున్నాయి? ఏం చేస్తున్నారన్న ఆలోచన అయిపోతున్నారు. మన ఓట్లు ఉన్నాయి తీసేస్తామని అంటున్నారు, కొంతమంది అనాలని అంటున్నారు. అంతేనా? ఊరికి అంతే. రైట్ సార్, అనాలని అంటున్నారు. ఇది సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, తప్పలేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పుల్లారావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.